సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. యేసుని మధుర ప్రేమలో కురిసిన చిరుజల్లులే మనసారా నిండెన ప్రభు. యేసుని మధుర ప్రేమలో కురిసిన చిరుజల్లులే మనసారా నిండెనా ప్రభు. రక్షణ మహిమవై విరజిమ్మే నామదిన్. నీ కరుణ ధారలలో నిండే నీ కృపాదానం. నీ నీతి రక్షణ మహిమవై విరజిమ్మే నామదిన్. యేసుని మధుర ప్రేమలో కురిసిన చిరుజల్లులే మనసారా నిండెనా ప్రభు. యేసుని మధుర ప్రేమలో కురిసిన చిరుజల్లులే మనసారా నిండెనా ప్రభు. నీ కాంతి రేఖలలో మై మరిపించెనా నీ ప్రేమ కిరణం. నీ కరుణా కటాక్షం బువై వానమబ్బువై నన్ను కమ్మగా. నీ కాంతి రేఖలలో మై మరిపించెనా నీ ప్రేమ కిరణం.
మధుర ప్రేమలో కురిసిన నీ చిరుజల్లులే మనసారా నిండెనా ప్రభు. యేసు నీ మధుర ప్రేమలో కురిసిన నీ చిరుజల్లులే మనసారా నిండెనా ప్రభు. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. యేసు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనిది. ఇందుకొరకే ఈ యొక్క శరీరముగా పిలువబడితే తండ్రి వందనములు ప్రభా స్తోత్రములు. మీ ఆత్మీయ సంచారం నా హృదయంలో ప్రతి హృదయంలో దయచేయండి. ఏకత్వాన్ని ఏక మనస్సును దయచేయండి. పరిశుద్ధాత్మీక నిపుణులను ఈ సత్యాలు వెలువచ్చండి. ఒక్కొక్క క్షణం ప్రభు మీ శరీరం నుంచి ఆత్మ ఇచ్చిన కళయాలు అది నీ మహిమను వదలలేదు కనుక ఆ విధంగా విస్తారాలు పరిపూర్ణం చేయండి ప్రభా. ఒక మనిషిని అలా జరగలేని తల్లి దేవా, అది నీ ఆత్మ ద్వారా జరుగుతుంది. శక్తి చేత బలం చేత జరగదు, నీ ఆత్మ ద్వారా జరుగుతుంది. నీ కార్యాలు పరిపూర్ణమైన విధంగా ప్రభు నేను సత్యాలు నేనెన్నడూ బోధించిన సత్యాలు పరిశుద్ధాత్మ నింపుదలలో ప్రభు సర్వ సత్యంలో ఆత్మలో నింపుతున్నప్పుడు ప్రభు ఒక్కడొకటి బయలుపరచమని ఇస్తున్నాము. స్తుతించి వేడుకుంటున్నాను. అంతకుముందు మీకు చెప్పిన వాక్యభాగాల్లో ఎఫెసీ రాసిన పత్రిక దగ్గర 3 వారాలు ధ్యానించాం. దాంట్లో ఒక మాట ధ్యానించి వెలువడిస్తాను, కానీ ఇది నేను ఇంప్రూవ్ చేయకూడదు అని అనుకుంటున్నాను. నేను అదేంటంటే ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో క్రీస్తు మరుగు దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతిని గురించి సంక్షేమంగా మీకు రాస్తుంది అనే సత్యాన్ని పోయిన వారం అంత ముందు వారంలో మీతో మాట్లాడి క్లోజ్ చేశాను, కానీ పూర్తి చేయలేదు. అంటే చెప్పినటువంటి సబ్జెక్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఈ బైబిల్ కూడా బైబిల్ అనేది దేవునికి మహిమా స్వరూపంలో ప్రకాశించే సత్యాలు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది. దేవుని గ్రంథం అనేది దేవుని మహిమ యొక్క మార్గంలో ఆ తేజస్సులో ప్రకాశించినటువంటి ఈ బైబిల్ సత్యాలు ఇవన్నీ. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఈ వాక్యం నేను చెప్పిన వాక్యం ఎవరైనా సరే నేనని కాదు, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఒక వ్యక్తి సర్వ సత్యంలో మరుగైన సంగతులు వెలుగులో తీసుకురాబడతాయి. వెలుగు సమస్తం కూడా వెలుగు చేత ప్రత్యక్షపరచబడుతుంది, వస్తుంది. ఆ వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే అనే విషయం కొత్త నిబంధనలో రాయబడింది. పాత నిబంధనలో కీచో రాయబడింది, రహస్యంగా దాచిపెట్టబడింది, మరుగుమంచబడింది. ప్రతి సత్యాన్ని కూడా బైబిల్లో దాచిపెట్టబడే అనే విషయాన్ని ఈ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. సత్యాలన్నీ కూడా తర్వాత ఈ సమయంలో దేవుడు ఇచ్చినటువంటి మాటలు మీ మధ్యలో పెడతాను అంతే. ఎందుకంటే నేను రాసుకునే చాలా అలసిపోయి ఉన్నాను. నిన్న అలసిపోయి అసలు బైబిల్ చదవడానికి కూడా శక్తి లేకుండా అయిపోయింది నాకు. అసలు ధ్యానించడానికి కూడా ఉదయం నాకు రాలేదు. అలాగే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, రాత్రి పడుకున్నాను 10 గంటలు. ఉదయకాలంలో ఇప్పుడు చూసుకున్న వాక్య భాగం అయినా సరే ప్రభు తన బిడ్డలకి తన ఆనుకున్న వారికి తన హత్తుకున్న వారికి ఆయన ఇచ్చే దర్శనం అనేది ప్రత్యక్షత అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా రాయబడింది. అందుకోసం క్రీస్తు మర్మం అనేది దేవదర్శనం అని నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మనం నేను సంక్షేపంగా మీకు రాస్తేనే దేవదర్శనం అనేది పరిశుద్ధాత్మ యొక్క దర్శనం అనేది ఈ యొక్క మహిమతో కూడినటువంటి బైబిల్లో పరిశుద్ధాత్మ ద్వారా ఒక వ్యక్తికి బయలుపరచబడుతుంది. ఆ దర్శనం అందుకు తప్ప మరే విధంగా కూడా బయలుపరచబడదు. ఒకవేళ కొత్తగా రక్షించబడిన వారికి, ప్రభుని కొత్తగా తెలుసుకున్న వారికి, ప్రభు వారికి ఎన్నో విధాలుగా కళల ద్వారా స్వప్నాల ద్వారా వారి హృదయాల బలపరచడానికి తీసుకురావచ్చు, చెప్పవచ్చు. కానీ ఒక వ్యక్తి పరిపూర్ణత అందుకునే కొలది, పరిపూర్ణమైన ఫలం అందుకునే కొలది, పరిపూర్ణమైన ఫలం, పరిపూర్ణమైన ప్రేమలో ఎన్నో దాచిపెట్టబడి ఉన్నాయి. దానికి ముందు ఈ విషయాల మీద మాట్లాడుతున్నా. పరిపూర్ణతలో ఒక వ్యక్తి సాగే కొలది కూడా, ఆ ఫలం అందుకునే కొలది కూడా ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నతమైన స్థానాల్లో పెడతారంటే అంత ఉన్నతమైన స్థానాల్లో పెడతారు. ఆత్మది ఒక ఫలం ఏర్పడుతుంది. గలతీ పత్రికలు రాసిన ఫలం కాదు, తర్వాత రోమాపత్రికలో 6వ అధ్యాయంలో రాసినటువంటి పరిశుద్ధ ఫలం అని చెప్పడం లేదు. ఒక ఫలం, ఈ ఫలం అనేది ఎన్నో మార్గాల గుండా, పరిశుద్ధమైన మార్గాల గుండా, మహిమైన మార్గాల గుండా ఆ ప్రభు మాట్లాడిన విధానం కానీ, ఆయన తాను ప్రత్యక్షపడుతున్న విధానం కానీ
ఒక పరిశుద్ధులలో ఒక స్థాయికి వచ్చేప్పటికి ఆత్మలో ఒక ఫలం ఇవ్వబడుతుంది. అది చెప్పు సఖ్యం మహిమాయుక్తమైన వరం. అది లేకపోతే ఏవైనా చెప్పుకున్న వాక్యం బైబిల్లో ఉంది. అది ఆత్మకి ఇవ్వబడుతుంది. ఆత్మకి ఇవ్వబడినప్పుడు సత్యాలు మీరు ఏమి చూడకుండానే, ఎక్కడ కూడా ఏమి చదవకుండానే బైబిల్ గ్రంథం ద్వారా పరిశుద్ధాత్మని యొక్క వ్యక్తి నడిపింపు ద్వారా అవి ఆత్మకి తెలియపరచబడింది. అది ప్రభుకి తనకి తప్ప ఎవరికి కూడా తెలియదు. తర్వాత సంఘం తెలుసుకుంటుంది. ఈ స్థానంలో ఒక సేవకుడు కానీ ఒక సేవకురాలు కానీ నిలబడటం అనేది ప్రధానమైనటువంటి విషయం. ఈ వాక్య భాగాలు చూసినట్లయితే పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ ధరించుకోండి అని దానికి ముందు నేను క్రీస్తు మనము దేవదర్శనం నాకు తెలియపరచబడిన సంగతి గురించి మునుపు నేను సంక్షేపంగా రాస్తాను అనుకుంటే దాంట్లో దేవదర్శనం అని నాకు తెలియపరచబడింది అనేది అది ఆ విషయం చాలాసార్లు మాట్లాడాను నేను. కానీ అది కూడా ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే అవి ఆ స్థానంలోకి వెళ్ళే కొద్ది ఒక నూతనమైన ఆత్మ యొక్క ప్రత్యక్షత ఆత్మకి ఇవ్వబడుతుంది. ఎంతమంది నిశ్చయం చేస్తుంటారో పొందుకుంటారో బట్టి నాకు తెలియదు. హృదయంలో ఒక వ్యక్తి ఆత్మచేత కట్టబడిన వ్యక్తి ఆత్మచేత హృదయం నింపబడుతున్నప్పుడు ఈ దర్శనం ఆత్మ కలుగుతుంది. ఏ దర్శనం ఆత్మ కలుగుతుందంటే దేవుని వాక్యం అనే దర్శనం, వాక్యం అనే ప్రత్యక్షత. బైబిల్లో చూడండి, ఆదికాండం నుంచి కూడా దేవుని వాక్యం అబ్రహాం దగ్గరికి వచ్చి, లేకపోతే దేవుడు ఆదాముతో మాట్లాడుతూ, తర్వాత దేవుని వాక్యం ఆయన దగ్గరికి వచ్చి అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహామా నీకు నీ బహుమానం అత్యధికమవుతుంది. దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చి సింధు వృక్షంలో ప్రత్యక్షమైనటువంటి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహామా అనిపించినటువంటి ఆ వాక్యం యొక్క స్వరం అది ఆదికాండంలో వెలుగులో దాచబడినటువంటి ఆ స్వరం, వెలుగులో దాచబడిన ఆ స్వరం పరిశుద్ధాత్మ స్వరం పరిపరి విధాలుగా గ్రంథంలో దాచిపెట్టబడింది. ఒక వ్యక్తి రక్షణ స్థానంలో ఒక వ్యక్తి ఆత్మ నేను నిలబడినప్పుడు ఇవి ఆత్మకు అర్థమవుతాయి. రక్షణ అనేది పాపైన మానవ హృదయం తెరవబట్టడం గమనించుకుంటాం. పాపైన మానవ హృదయం పరిశుద్ధాత్మ చేత టచ్ చేయబట్టడం గమనించుకుంటాం. మానవ హృదయం ఈ పాపభూయితమైన మానవ హృదయం దేవుని యొక్క ఆత్మ టచ్ చేయబడినప్పుడు హృదయం యొక్క పాపంలో దేవుని యొక్క నీతి కార్యం అనేది నీతి అనేది దాంట్లో దొరికిపట్టు చూస్తాం. మనకు తెలియకుండానే మన హృదయాంతరంలో ఎన్నో విధాలైనటువంటి స్థలాల్లోనికి హృదయం ముందుకెళ్ళటం గమనించుకుంటాం. హృదయంలో ఆ వెలుగు ప్రేక్షకోవటం గమనించుకుంటాం. ఆ వెలుగు అంతకందుకు మహిమాయుక్తమైన ప్రభువుని చూడటానికి కూడా ఆ వెలుగు మన హృదయంలో రాణిస్తుంది. వెలుగు చేత ఆయన యొక్క వెలుగు చేత సమస్తం కూడా ప్రత్యక్షపరచబడతాయి అని చెప్పబడింది దేవుని వాక్య భాగంలో. ఆ వెలుగు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభు. ఎంత చెప్పినా సరే ఇన్ని 4 సంవత్సరాలు వాక్యం గురించినా సరే ఈ దేవుని వాక్య విభాగాల్లో చెప్పినటువంటి సత్యాలు ఏవి కూడా కాదు. ఒక పెద్ద సముద్ర జలాల్లో ఒక చిన్న నీటి పొట్టు కూడా నేను మాత్రమే కాదు, ఇన్ని యుగాల్లో ప్రవక్తలు పరిశుద్ధులు మాట్లాడినా అందరం కలిసి ఒక చిన్న నీటి పొట్టు కూడా బయట తీసుకురాలేకపోయి అనేది స్పష్టంగా వాళ్ళు మాట్లాడతారు. ఇటువంటి బైబిల్ గ్రంథం చరిత్రలో దాచిపెట్టబడింది. మహిమలో దాచిపెట్టబడినటువంటి బైబిల్ గ్రంథం చరిత్రలో ప్రత్యక్షమైంది. అర్థం చేసుకోండి, మహిమలో దాచిపెట్టబడినటువంటి దేవుని వాక్యం ఈ శూన్యమైన లోకంలో ప్రత్యక్షపరచబడింది. ఆదికాండంలో వెలుగులో ప్రత్యక్షపరచబడింది. నీ హృదయం నా హృదయం అనే చీకటి హృదయంలో ఈ వెలుగు ప్రత్యక్షపరచబడింది. ఇందులో జీవం కలిగిన దేవుని వాక్యం దాచిపెట్టబడి ఉంటాయి. అది ఒక పాపి మానవునికి ఇచ్చినటువంటి ఈ గొప్ప స్థానం అంటే ఏంటో అదే గొప్ప స్థానం. అందుకోసం క్రీస్తు మరణం అనేది దేవదర్శనం ప్రత్యక్ష తెరవబడింది. పాపైన మానవుడు పుట్టుకులాడి ఎటువంటి జీవితం జీవించాడో ఆ వ్యక్తి అపోస్తుడుగా పిలువబడ్డాడు. తర్వాత ఆ నమస్కారంలో ఎలాగా పిలువబడ్డాడో ఈ లోక ప్రపంచం అంతా ఒకవైపు వెళ్ళిపోతే పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు ప్రభు నీతి కలిగినటువంటి స్థానం ఒక పక్కకి వెళ్ళిపోయింది. ఈ భూ ప్రపంచంలో చీకటి ఈ లోకం అనేది పాపంతో నింపబడిన లోకంలో తను నిలబడితే మహిమాయుక్తమైనటువంటి తేజస్సు తన ఆత్మకు అందింది. దానిలో దేవుని యొక్క ప్రత్యక్షత ఆత్మకి ఇవ్వబడింది. ఆ ప్రత్యక్షత అది బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడింది. ఆ ప్రత్యక్ష బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడినప్పుడు నీ హృదయంలో ఆ రక్షణ కార్యం జరిగితే ఆ ప్రత్యక్షత అది నీ ఆత్మకి ఫోకస్ చేయబడుతుంది. ఫోకస్ అంటే నీ ఆత్మకి ఫోకస్ అనే మాటకి ఇంకో తెలియస్తుంది. ఫోకస్ చేయబడుతుంది అంటే నీ హృదయంలో ఉన్నటువంటి ఒక హృదయంలో చూడండి, అయస్కాంతం చోట ఉందనుకోండి, ఇనుము ఉందనుకోండి చోట ఇనుము ఈ అయస్కాంతం ఇనుమును ఆకర్షించుకుంటుంది. అంటే ఎక్కడి నుంచి దూరంలో ఉన్నా టక్కుని కొట్టుకుంటుంది.
అలాగే అలాగే ఒక పెళ్లి కుమారుని హృదయం, పెళ్లి కుమార్తె హృదయం అదే ఆకర్షణతో కూడినటువంటిది, లోక సంబంధమైన ఆకర్షణతో, ప్రేమతో కూడినటువంటిది. అది దేవుడు ఏర్పరిచినటువంటిది. అది ఇంకో విధంగా కాదు. అలాగే పరిశుద్ధమైన ప్రభు యొక్క మహిమల శాంతి ప్రకాశిస్తున్నప్పుడు రక్షణ కార్యం ఏ హృదయం ఉందో అది ఆకర్షించుకుంటుంది. దాంట్లో ప్రేమ అనేది దిగొచ్చింది. ప్రేమ అనేది దిగొచ్చింది. దాంట్లో ఎలా దిగొచ్చింది అంటే జగత్తు పునాదికి వేయబడి మునిపే ఆ డిఫరెన్స్ ఎఫ్ఎస్సి 1 రాసిన పత్రిక 2వ అధ్యాయంలో జగత్ ఉత్పత్తికి ముందుగానే అని రాయబడింది. ఈ ప్రేమ గురించి బైబిల్ గ్రంథం తప్ప మరి ఎవరు కూడా చెప్పలేదు. ఈ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులైన ప్రభు తప్పితే మరి ఏ గ్రంథం చెప్పలేదు ప్రేమల గురించి. ఈ ప్రేమల గురించి ఒక పరిశుద్ధులు చెప్పాలి తప్ప పాపి అయిన మానవుడు చెప్పలేడు. ఒక హృదయంలో పరిశుద్ధుల ప్రేమ కలిగి ఉన్న వ్యక్తి చెప్పాలి తప్ప, అంతరంగంలో ప్రేమ కలిగి ఉన్న వారు చెప్పాలి తప్ప, ప్రేమకు బయట ఉన్న వారు చెప్పలేరు. అది చెప్తే అర్థం అవుతుంది. ఒక వ్యక్తి పరిశుద్ధుల ప్రేమ అనుభవించి చెప్పాలి. అనుభవించి చెప్తే అది నిజం అవుతుంది. అది నిజంగా పరిపూర్ణం అవుతుంది. ఆ ప్రేమ, ఆ ప్రేమ తెలుసుకోకుండా అనిష్టానుసారంగా మాట్లాడితే అది గాలి కొట్టుకుపోతాయి. ప్రతి ప్రేమ గాలి కొట్టుకుపోతుంది. గాలి కంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఎన్నో గాలులు ఉన్నాయి, అవి పుట్టుకు తీసుకెళ్ళిపోతాయి. ఆ ప్రేమని తీసుకెళ్ళిపోతాయి. కానీ పరిశుద్ధుల యొక్క ప్రేమని దాని వెయిట్ చాలా అధికంగా ఉంటుంది. దాని వెయిట్ ఏంటంటే ఎవరు దాన్ని తీయడానికి సాధ్యం నేను గ్రహించాను. రక్షించబడని నీ భర్త కానీ, రక్షించబడని నీ భార్య కానీ, నీలో ఉన్న అసహ్యం కానీ, నీలో ఉన్న గర్వం కానీ, అహంకారం కానీ, దుర్నీతిమైన కార్యాలు కానీ నేను ఏదో చేస్తున్నా పరిశుద్ధుల యొక్క ప్రేమ నీకు దేవులో ఉంటే నీ కళ్ళు ఆ మహిమా స్వరూపుడు నీ కళ్ళు చూస్తే ఖచ్చితంగా చూస్తుంది. ఆ ప్రభుత్వ కళ్ళు చూసినప్పుడు ఆయనలో ఉన్న అగ్నిత్యంలో ఈ చీకటి జీవితాన్ని కనిపిస్తాయి. ఎందుకంటే చాలా మంది దానికి లోనైపోయారు. ఎందుకంటే ప్రభు దగ్గరికి రానంగా ఉన్నారు. ప్రభు దగ్గరికి రానంగా ఉన్నారు. తమ తామే అనుసరించడం అన్నారు. తమ తామే కాని వాటిలోని వెళ్ళిపోవటం అన్నారు. కానీ పరిస్థితుల్లో వెళ్ళిపోవటం అన్నారు. తనకు సంబంధించిన వాటి కోసం అరువులు చాచి నిలబడటం అన్నారు. అశాశ్వతమైన హృదయంలో ఇవన్నీ నిలబడి ఉంటాయి. వీటిని కాల్చివేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు తన మహిమా స్వరూపాన్ని నీ దగ్గర తీసుకురావాలంటే కూడా రక్షణ కాంతి అనేది దైవమయమైనటువంటి రక్షణ కాంతి. పరిశుద్ధుడు వెలుచరించినటువంటి ఆ యొక్క స్థానం కల్వరిలో ప్రభు ఆ మహిమ కల్వరిలో ప్రాణం పెట్టినటువంటి పరిశుద్ధుడు ఎప్పుడైతే రక్తం తీర్చావో పునరుత్థాన మహిమ అనగా పరలోక మహిమ అనగా మహిమా స్వరూప యొక్క మహిమ అనగా అటువంటివి ఇవన్నీ కూడా ఏకమై అంటే ఎన్ని మాటలు చెప్పినా ఒకే భావార్థం ఒకే అర్థం. అవన్నీ నీ హృదయంలో నీకు తెలియని రీతిగా నీ అంతరంగాన్ని వెలిగించడం నీకంటే ఇతరులు చూస్తారు. మనం చూసుకోవాలి కానీ ఇతరులు చూస్తారు. అదే ఆ వెలుగుని బట్టి ఆ మహిమను బట్టి ఆకర్షించబడతారు. సంఘం ఆకర్షించబడుతుంది. అలా కాకుండా నీ స్వకీయమైన మహిమను ఎత్తితే అటువంటి వాడు సత్యవంతుడు కాడు. దేవుని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడింది. తన మహిమను వెతుకువాడు సత్యవంతుడు కాదు. తన స్వకీయమైన మహిమను వెతుకువాడు సత్యవంతుడు కాదు. దేవుని మహిమను వెతుకువాడు సత్యవంతుడు అని మాట రాయబడింది. ఆ సత్య స్వరూపే ఆత్మ, ఆ సత్యవంతుడు ఆ యొక్క అంతరంగంలో సత్య స్వరూపం యొక్క దర్శనం ఇవ్వబడుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడింది, 11వ అధ్యాయంలో రాయబడింది. సత్య స్వరూపం యొక్క దర్శనం దేవుని వాక్యం ద్వారా నీ ఆత్మకి ఇవ్వబడుతున్నప్పుడు నీ వాక్యోపదేశాలు వేరుగా ఉంటాయి. నీ ఆత్మ యొక్క తీవ్రత వేరుగా ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత నింపడిన నీ హృదయం దేవుని మహిమ ఎదుగుతుందనే సత్యాన్ని మధ్యలో చెప్తుంటున్నాను నేను. అందుకోసం అపొస్తలుడైన పౌలు రాయబడింది దేవుని మర్మాన్ని నేను ఎలా ప్రకటించానంటే మా మధ్యలో తీసేసే మర్మాన్ని శిలువ దర్శనం వల్ల నాకు లభించబడిన సంగతి గురించి నేను మనకు సంక్షేపంగా రాస్తాను అంటాడు దాంట్లో. అందుకోసం పత్రికలో కూడా శిలువ అనేది ప్రధానమైనది కనబడింది. శిలువ అనేది ప్రధానమైనది కనబడిందంటే ఇది దైవ ఉత్పత్తం కాదు, ధరించుకునేది కాదు, మెడల వేసుకునేది కాదు, పట్టుకుని ఊరూరు తిరిగేది కాదు. అది కాదు శిలువ అనేది. మహిమా స్వరూపం. ఆ శిలువలో ఈ లోకంలో పాపిగా ఈ లోకంలో తండ్రి తాను అప్పగించుకుని ప్రభువులో దైవిక స్వరూపం ఈ లోకంలో శరీరధారి వచ్చినటువంటి ప్రభువులో అవన్నీ కూడా ఏకమై రక్తం కార్చినప్పుడు ఆ రక్తం దగ్గరికి వచ్చినట్లయితే ఇది నీ ఆత్మకు అర్థమవుతుంది. కానీ క్రీస్తు రక్తానికి దూరంలో ఉంటే ఏదేదో కోరుకుని మనకు కాని వాటిని లేక మీకు కాని వాటిని కోరుకుని దానిలో చేతులు పెడితే ఆత్మ ఏమాత్రం విషయాన్ని కలదని విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తెలుసుకోవాల్సింది రెండో భాగంలో వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుంది. పరిపూర్ణత అన్నాడు. పరిపూర్ణత శిలువ రక్తం అనేది పరిపూర్ణమైనది. పరిశుద్ధుని ప్రేమ అనేది పరిపూర్ణమైనది. అది ఎందుసారి చెప్పినట్టు నాకు జ్ఞాపకం. అని ఏం చెప్పినా సరే
అప్పుడు చెప్పిన ఏ విషయాలు కూడా ఆ హృదయంలోకి ఒక తెర విడిపోయింది. ఒక నూతనమైన తెర హృదయంలోకి ప్రవేశిస్తుంది. అంతే, ఒక పరిశుద్ధుని జీవితాల్లో చెప్పబడినటువంటి వాక్యోపదేశాలు ఒక తెరగా విడిపోతాయి. తెర ఒక నూతన కూడినటువంటి తెర ఆత్మకు అందించబడుతుంది. దానిలో ప్రభు యొక్క నీతి సత్యాలు అందులో పదవబడతాయి. నూతనమైన ఆత్మ అందులో పదవబడుతుంది. మహిమ యొక్క ఆత్మ స్వరూపం అందులో పదవబడుతుంది. ఆయన ఎలాగా తన నీతిని కప్పుతాడు అంటే, నీ పరిశుద్ధ జీవితంలో ప్రభుని మీద నువ్వు ఆనుకున్న విధానాన్ని బట్టి ఆ నీతి నీకు కప్పబడుతుంది. పరిశుద్ధ జీవితంలో అది ఆత్మలో లేకపోతే, ఆత్మలో ప్రతిష్ఠించబడకపోతే, పరిశుద్ధ జీవితం యొక్క రహస్యం ఒక సేవకుని కానీ సేవకురాలికి తెలియకపోతే సేవ అభివృద్ధి చెందదు. ఎట్టి పరిస్థితి నేను మీకు మరి చెప్తున్నాను విషయాన్ని. చిన్నది హృదయంలో ఉంటే కనుక మన నడిచే విధానం కానీ, మన ఈశ్వర బట్టలు కానీ, లేదా మన ప్రవర్తన కానీ, మన నోటి మాట కానీ పరిశుద్ధ స్థానం కనుక లేకపోతే అందులో దానికి మించి ఇంకోటి ఎన్నో ఉంటాయి. హృదయంతరం ఎన్నో ఉంటాయి. అవి నేను చెప్పలేను కాబట్టి మీకు తెలుసు. అన్ని కూడా మీకు తెలుసు. వాటన్నిటిలో హృదయం నిష్పక్షపాతంగా పరిశుద్ధంగా ప్రభు కోసం ఎదురు చూస్తే నిలబడితే కనుక ఇవన్నీ కూడా ఆత్మలు నిలబడతాయి. పరిపూర్ణత అనుబంధమైన ఫలం అన్నాడు చోట. పరిపూర్ణమైన ఫలం అన్నాడు. పరిపూర్ణమైన ఫలంతో నేను మీ దగ్గరికి వస్తున్నాను అన్నాడు అభిషేకం పౌరుడు. ఏంటి పరిపూర్ణమైన ఫలం అన్నాడు? బైబిల్ గ్రంథం ఒక వనం లాంటిది. బైబిల్ గ్రంథం ఒక పండ్లు కాసే వనం లాంటిది. అది ఏ గ్రంథాన్ని చెప్పినా, ఏ చాప్టర్ చెప్పినా, ఏ చాప్టర్ చూసినా దానిలోని కనిపించేది పరిశుద్ధుని యొక్క ఫలభరితమైన రహస్యం. ప్రేమని కానీ, ప్రేమ, సంతోషము ఇవి అన్ని కానీ, లేదా ప్రేమ, కనికరము, సమాధానము, దీర్ఘశాంతం అని కానీ, కొలస్సి రాసిన పత్రికల్లో ఆత్మీయ ఫలం కానీ, గలతీ రాసిన పత్రికలు ఆత్మీయ ఫలం కానీ నేను తెలుసు కాబట్టి నేను టూగా చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే ఈయన ఎన్ని చెప్పినా సరే సబ్జెక్ట్ అవ్వదు కాబట్టి. నిజం కాలంలో మోషేకి ప్రకటించిన ఆయన గుణగణాలు కానీ ఎన్నో మీరు చూసుకోండి. ఈ ఎన్నిటికీ ఒకే అనుబంధం కలిగి ఉంది. మోషేకి ప్రకటించిన గుణగణాలు కానీ, గలతీ పత్రిక యొక్క ఫలం కానీ, రోమా పత్రిక 6వ అధ్యాయంలో పరిశుద్ధ ఫలం కానీ, కొలస్సి రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఆత్మిక ఫలం కానీ, ఫలాలు కానీ, ఇవన్నీ కూడా ఒక హృదయంలో నెప్పబడి ఉంటాయి. వీటన్నిటిలో సారం ఏంటంటే పరిపూర్ణతను అందించే ఆ సారం. ఈ పరిపూర్ణత అందించే సారం ఎక్కడ దొరికింది ఒక వ్యక్తికి పరిశుద్ధుడి కంటే? ప్రభు క్రీస్తు యేసు యొక్క రక్తంలో దొరికింది. క్రీస్తు యేసు రక్తం గురించి పరిస్థితి రాసిన 2వ అధ్యాయంలో సర్వ సంపూర్ణత అందులో నివసించవల్లని శిలువ రక్తం చేత సంధి చేసి అన్నాడంట. ఇవన్నీ కూడా శిలువ రక్తంలో సంధి చేయబడ్డాయి. రక్తం చేత సంధి చేయబడినప్పుడు ఈ బైబిల్ గ్రంథం నీ ఆత్మకి విడదీయబట్టం నువ్వు గమనించుకుంటావు. అంతకుముందు మూసివేసిన గ్రంథం తెరవబట్టం గమనించుకుంటావు. ఒక తెర కాదు, 7 తెరలతో కప్పబడిన బైబిల్ గ్రంథం మన జీవిత కాలంలో పరిశుద్ధులకి నానా విధాలుగా, నానా సమయాలలో, భవిష్యత్ వర్తమాన కాలంలో ప్రత్యక్షపరచబడినటువంటి బైబిల్ గ్రంథం పరిశుద్ధమైన తెరలతో కప్పబడినట్టు ఈ ఆత్మను గ్రహించుకుంటుంది. అది అందరికీ సామాన్యంగా అది ఇప్పబడదు. కొంతమంది ఆత్మకు పరిచారికలు అయితే, కొంతమంది అక్షరాలు పరిచారికలు, కొంతమంది తమ తాము చూసుకుని వాక్యం చెప్తారు. కానీ క్రీస్తు మహిమను చూసి చెప్పగలిగేవారు 100కి 1 కూడా ఉండరు. 1000 మందిలో 2 ఉంటారు అనే విషయం నా అంచనా. అంటే నేను నా జీవితంలో గ్రహించుకున్నటువంటి స్థానాన్ని బట్టి నేను గ్రహించుకునేది. అంటే నా అంచనానికి చెప్పేది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తికి క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి తీసుకువెళ్తాడు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి హృదయంలో ఎప్పుడు ఉంటాడు? రక్షణలో ఆ వ్యక్తి ఎదిగే కొద్ది ఒక్కొక్క సూర్యకాంతి ఉందనుకోండి, దాన్ని ఎన్నో తెరలో కట్టబడి ఉన్నాయి. కొన్ని తెరలు పలచనైపోయినాయి అంటారు. వేడి భూమి మీదకి వచ్చేస్తుంది అని అంటారు. అలాగే ఈ భూమిలో, ఈ యొక్క సృష్టిలో అన్ని కూడా వీక్ అయిపోతుంది. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, వర్షాలు కురవలసిన చోట వర్షాలు కురవు, తర్వాత ఉదండి అత్యధికమైన వేడి, ఆ వేడిలో వర్షం కురవదు. ఇంకా చూస్తే నల్లటి మేఘాలు కంపిస్తున్నాయి, జాగ్రత్త పడండి అని ఒక చోట చెప్తా ఉంటారు, మన న్యూస్ లో చెప్తా ఉంటారు. ఏ సమయంలో ఎక్కడ కురుస్తుందో, ఏ సమయంలో ఎవరు ఎక్కడ తీసేస్తుందో, ఎంతమంది నాశనం అయిపోతారు. అటు వర్షాలు రానే అని జాగ్రత్త పడండి అని చెప్తారు. అంటే ఏంటంటే సృష్టిలో బలహీనపరచబడుతుంది. దేని బట్టి? మానవుని యొక్క పాపాన్ని బట్టి సృష్టి బలహీనపరచబడుతుంది. అందుకోసం 8వ అధ్యాయం రోమిల పత్రికలో దేవుని కుమారుని యొక్క ప్రతిష్ఠ కొరకు సృష్టి మిగిలిన ఆశతో తెలుస్తూ ఉంది.
సృష్టి తెలుసా? నోరు ఉంది, చెవులున్నాయా అని మీరు ప్రశ్నించవచ్చు. దేవుని చేత సృష్టించబడినట్టు సృష్టి. దేవుని మహిమ సృష్టిలో కూడా ప్రకాశించింది. దేవుని యొక్క మహిమ సృష్టిలో ప్రకాశించింది. ఈ సృష్టి ఆయన చేత చేయబడిన ప్రతి దానిలో కూడా దేవుని మహిమ ప్రకాశించింది. పక్షుల్లో కానీ, జంతువుల్లో కానీ, సముద్ర నీటిలో కానీ, పొలంలో కానీ, సరస్సుల్లో కానీ ఆయన చేత సృష్టించబడిన ప్రతి దాంట్లో వాటి నోరు లేదు, కానీ ఆ మహిమను చూస్తేనే కానీ అవి కూడా మాట్లాడే దేవుని రోజు గాడికి నోరిచ్చిన దేవుడు అవి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి దేవుని యొక్క ఆకాశ మండలాలు దేవుని మహిమ నిలుస్తున్నాయి. 19వ అధ్యాయం కీర్తనలో ఆయన దేవుని మహిమ నిలుస్తున్నాయి. 1-2 వచనాలు జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు దావీదుకి ఎలా తెలుసు? సూర్యచంద్రుల యొక్క మహిమ, నక్షత్రముల యొక్క మహిమ, ఆయన కొలను భూమి అంతగా వ్యాపించిందని దావీదు రాజుకి ఏం తెలుసు? ఆత్మ ద్వారా తను తెలుస్తున్నాడు. సృష్టి యొక్క మర్మాన్ని ఆత్మ ద్వారా తెలుస్తున్నాడు. మోషేకి సృష్టి యొక్క మర్మం తెలియపరచబడింది, కానీ దావీదుకు తెలియపరచబడిన మర్మం ఏం తెలియపరచబడింది? దేవుని మందిరం యొక్క రహస్యం ఆ మర్మం దావీదుకు తెలియపరచబడింది. ఆ యొక్క మర్మం తెలియపరచబడేది ఈ సృష్టిలో దాచబడి ఉన్నటువంటి ఆకాశ మండలం యొక్క మర్మం కూడా తెలియపరచబడింది. జ్ఞానం అనేది ఎక్కడ ఇవ్వబడింది అంటే క్రీస్తు యొక్క రక్తంలో ఒక వ్యక్తి జ్ఞానం ఇవ్వబడింది. చెప్పాలంటే నేను ఎన్ని ఎలా చెప్తున్నాను అంటే, నేను నా గురించి చెప్పుకున్నటువంటి చెప్తే జ్ఞానం అనేది నాకు దొరికింది ఎక్కడంటే బైబిల్లో దొరికింది నాకు జ్ఞానం. నాకు ఎప్పుడు దొరికిందంటే జ్ఞానం విమోచనలో దొరికింది నాకు జ్ఞానం. విమోచనలో పరిశుద్ధతలో దొరికింది జ్ఞానం. పరిశుద్ధత ఎంత జ్ఞానం ప్రత్యక్షపరచబడుతుంది. జ్ఞానం యొక్క సింహాసనం విమోచనలు ఎలా ఉందో విమోచనలో దాచబడిన పరిశుద్ధత, జ్ఞానం, నీతి ఇవన్నీ కూడా అవి సింహాసనాశ్రయుడైన ప్రభు యొక్క స్థానాల్లో ఈ విమోచనలు ఇవన్నీ కూడా దాచబట్టబడినాయి. విమోచన దగ్గరికి నువ్వు ఎన్నిసార్లు వెళ్తావో, క్రీస్తు రక్తం దగ్గరికి నీకు ఎన్నిసార్లు కడగొట్టడానికి వెళ్తావో మన నోటి మాటలు భద్రం చేయబడతాయి. ప్రత్యక్షతలో అది ఆయన తేజోమయమైన ప్రత్యక్షత ఆత్మకు అందించబడుతుంది. దానివల్ల పరిశుద్ధులు సంఘం క్షమ చెందుతారు. ఒక మాట మాట్లాడితే 10 మాటలు మాట్లాడేటువంటి సేవకునికి సేవ జీవితం అనేది అది ప్రతిఫలించదు. పరిపూర్ణమైన సేవకురాల యొక్క సేవ జీవితం అనేది పరిపూర్ణమైన ఫలం అందుకునే కొలది, దేవుని యొక్క శక్తిని పొందుకునే కొలది నోరు ఆటోమేటిక్ గా ముడిపడుతుంది. అర్థం ఏంటంటే ఎన్నో అనేకమైన అర్థమైన మాటలు వింటున్నప్పుడు జాగ్రత్తగా భద్రం చేయబడుతుంది. నేను గ్రహించుకున్న విషయం చెప్తున్నాను. నేను ఈ పరిపూర్ణమైన ఫలం అపోస్తలుల పౌలు ప్రవాసంగా రాస్తూ ఈ పరిపూర్ణమైన ఫలంతో నేను మీ దగ్గరకు వస్తున్నాను. చాలా పరిపూర్ణమైన ఫలం నేను దగ్గరకు వచ్చేది మీలో ఆ ఫలం ఇవ్వాలి. మీరు ఆ ఫలం ఇవ్వాలి. సేవకుడు ఈ ఫలాన్ని సంఘానికి అందించాలి. సంఘ జీవితంలో పరిశుద్ధుని యొక్క స్థానాలు సంఘం యొక్క అధిపతులు సంఘానికి ఇవ్వాలి. సంఘం క్షమాపణ చెందుతుంది. వాళ్ళు ఒక మాట మాట్లాడితే మనం 10 మాటలు మాట్లాడితే సంఘం క్షమాపణ చెందదు. సేవకుని యొక్క సేవా జీవితం అనేది ప్రార్థనలో క్రీస్తు మహిమ ప్రత్యక్షపరచబడుతుంది. ఆరాధనలో క్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షపరచబడుతుంది. ఈ రెండింటి మధ్య సేవ కట్టబడుతుంది. ఆరాధనలో దేవుని యొక్క సేవకత్వాన్ని పొందిన వ్యక్తి విజ్ఞాపనలో దేవుని మహిమ లేదు. సేవకత్వం దేవుని మహిమ అనేది మన దేవునితో నడిచే విధానాల్లో అవి ఆత్మకు లభ్యమవుతాయి. అవి కోల్పోతే సేవకులు సంఘం బలహీనమైనటువంటి స్థానంలో విడివిడి దీపాలతో లాంతర్లతో సంఘాన్ని వెలిగించాలి. మహిమతో వెలిగించవలసిన సంఘం విడివిడి ఆ యొక్క వాక్యాలు చెప్తుంటే సంఘం అబ్బా ఎంత బాగా చెప్పాడని మన నుండి సంఘం పొగుడుకోవాలన్నమాట. ఈ పొగడుతలు ఏంటో వస్తే నాకు అర్థం కాదు. ఉన్నతమైన వాక్యాన్ని గ్రహించగలిగేటటువంటి అది స్థానం లేక చిన్న మాటలు చెప్తుంటే అబ్బా ఈయన ఎంత బాగా చెప్పాడు, ఆమెంత బాగా చెప్పింది అని పొగుడుతలే స్థానాలు ఆత్మీయ భ్రష్టత్వం నిదర్శనం. ఆత్మీయ భ్రష్టత్వం అనేది అది నిదర్శనం అనే విషయం మాత్రం నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని వాక్యంలో పరిపూర్ణమైన ఫలంతో వస్తున్నాను మీ దగ్గరికి అన్నాడు. దాంట్లో పరిపూర్ణమైన ఫలం సంఘమా ఎన్నో సంఘాలు దర్శిస్తున్నటువంటి ఆ నాయకుడు ఆ అపోజిట్ పౌరుడు ఈ పరిపూర్ణమైన ఫలం మీకు కావాలి. దాంట్లో చాలా రైట్ ఏంటి రసన పత్రిక 13వ అధ్యాయంలో అనుకుంటున్నాను. దాంట్లో ఈ పరిపూర్ణమైన ఫలంలో ఎన్నో విషయాలు అందులో నీ తీసేసే రక్తం ముందు విమోచనలో నీ ఆత్మ సీల్ చేయబడటం ఒకటైతే, సీల్ చేయబడటం అంటే ముద్రించడం ఒకటైతే, ఆ ముద్రలో మహిమలైన మార్గాలు తెరవటం అనేది మరొకటి. ఆ దర్శనం నేను పరిశుద్ధులలో లేదని చెప్పడానికి నేను చాలా సిగ్గుపడతాను. కొంతమందికి ఉండొచ్చు, కానీ పరిపూర్ణమైన ఫలం ఎంతమందికి ఉంది అనే విషయంలో నేను చాలా సిగ్గుపడుతున్నాను ఈ మాట మీ మధ్యలో చెప్పడానికి. మీరందరూ సేవకులు కాబట్టి, ఎంతోమంది సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారు కాబట్టి
మీకు చెప్తున్నాను, ఎవరు ఉద్దేశించింది కాదు విషయం నేను చెప్పేది. ఏ వాక్యం చెప్పినా ఇతరులు వేడిపట్టి చూపే ఆసక్తి నాకు ఉండదు. నా హృదయంలో దేవుని వాక్యం ఎలా ఉందో అది మీరు చెప్పాలి తప్ప ఒక కక్షతో కానీ ద్వేషంతో కానీ ఈ వాక్యాన్ని ఎవరిని కూడా విమర్శించి కానీ చెప్పే వాక్యం కాదు. ఎందుకంటే దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆత్మ తానే దాంట్లో ప్రవేశిస్తుంది. ఆ వాక్యం ఎంత రెండుసార్లు కట్టుకు ఉండేదో ఆత్మ దేవుని వాక్యం మూల్యంలో ఎలా విభజిస్తుందో అలాగే రోమిల రాసిన పత్రికలో చెప్పసత్యంతో మూలంలో ప్రార్థించే ఆత్మ, ఈ రెండింటికి మధ్య కనెక్షన్ అనేది ఒక వ్యక్తి జీవితంలో నిలబడి ఉండాలి. చెప్పసత్యంతో మూలంతో ప్రార్థించే ఆత్మ, తర్వాత రెండుసార్లు కట్టుకుంటే వాక్యం కలిగిన వ్యక్తి చెప్పసత్యంతో మూలంతో ప్రార్థించే ఆత్మ క్రీస్తు శిలువ యొక్క కోణాలు తాగుతుందని మీకు తెలుసా? క్రీస్తు యొక్క మహిమ యొక్క స్వరూపాన్ని ఆ కలవరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు రక్తం యొక్క ఆ స్థానాలు తాగుతుందని ఎవరు తెలుసు? ధరించుకునేదా శిలువ? ధరించుకునేదా? అటువంటి వ్యక్తి అడుగు వేస్తుంటూ నడుస్తాడు. ఒక అడుగు వేయడానికి ఎంత ఏడుస్తాడో, ఒక అడుగు వేయడానికి సాయంత్రం ఒక అడుగు వేయడానికి ఎంత ఏడుస్తాడో ఆ ప్రభు యొక్క శిలువ మోయటానికి సాధ్యం కాదు. మన శిలువే మనం మోసుకోలేకపోతాం. ఆ యొక్క శిలువ అడుగుల్లో నీకున్న కోరికలు చెల్లించుకోవాలి, నీకున్న లోకస్తులు చెల్లించుకోవాలి, కూలిపోవాలి. నీ షోకులు లేకపోతే బయట నుంచి వచ్చేటటువంటి ఆకర్షణలు అవి తొలగించుకోవాలి, కాలిపోవాలనే విషయం మాట్లాడుతున్నాం. దేవుని సన్నిధిలో కాలిపోతే దేవుని మహిమను ఎలా ప్రత్యక్షపరుస్తావు అన్న విషయం ఆలోచించుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క అన్నం నీ హృదయంలో ప్రత్యక్షపరచబడాలంటే, పరిశుద్ధుని యొక్క ముఖ వచ్చే స్త్రీలో ప్రత్యక్షపరచబడాలంటే, ఈ లోక సంబంధమైన విషయాలన్నింటిలో ఆ ముసుగు తెర నీ మీద వేయబడాల్సిన అది వేయబడకుండా అది బయటకు చూపించుకుంటూ ఒక వ్యక్తి దేవుని మహిమను ఎలా ప్రత్యక్షపరచబడ్డాడనే విషయం ఒకసారి మీతో మాట్లాడుకుంటున్నాను. అందుకోసం పరిపూర్ణమైన కులంతో నీ దగ్గరికి వస్తుంది. సేవకునికి సేవ జీవితంలో ఎంతమంది గ్రహిస్తున్నారు? ఆ యొక్క ఆరాధన స్థానాలు కానీ విజ్ఞాపన స్థానాలు కానీ ఎంత గ్రహిస్తున్నారు? ఇది క్రీస్తు యొక్క బలాత్సంలోకి నీ హృదయాన్ని తీసుకెళ్తుంది. క్రీస్తు యొక్క బలాత్సం అని అంటాడు దాంట్లో. ఎంసీ రాష్ట్ర పత్రిక ఒక అధ్యాయంలో 17 వచనంలో క్రీస్తు యొక్క బలాత్సం, ఆ బలాత్సంలోకి ఈ ఆరాధన అనేది విజ్ఞాపన అనేది తీసుకెళ్తుంది. ఆరాధనలో నీ యొక్క ఆరాధన పట్టుత్వం క్రీస్తు శిలువ నుంచి క్రీస్తు మహిమకి అంకితం అవుతుంది. అర్థమవుతుందా? క్రీస్తు శిలువలో ప్రాణపెట్టిన ప్రభు యొక్క రక్తదారుల నుంచి ఆ రక్తదారుల్లో దాచబడి ఉన్నటువంటి మహిమా స్వరూపంలోనికి నీ ఆరాధన పట్టుతో లభిస్తుంది. విజ్ఞాపన యొక్క సేవకత్వం, విజ్ఞాపనలో ఒక సేవకుని యొక్క సేవకత్వం, విజ్ఞాపన అనేది ఒక వ్యక్తి వేదన పడుతుంటే దేని గురించి వేదన పడుతున్నాడండి? తాము చూపించుకోవడానికి వేదన పడరు, లేకపోతే ఇంకేదో ప్రత్యక్ష చూపించుకోవడానికి వేదన పడరు. నువ్వు ఆ స్థాయిలో ఉంటే నీ కళ్ళు దారిలో ప్రవహిస్తాయి. నువ్వు అరవసరంగా కేకలేస్తాడు. దేవుడు ఏ సమయంలో పరిశుద్ధులకు ఏది ఇస్తాడో తెలియదు. ఒకసారి కేకలేసేస్తాడు తట్టుకోలేక. కొంతమంది నిగ్రహించుకొని కన్నీళ్లు నేలను పడుతూ ఉంటాయి. కొంతమంది అటువంటి వాళ్ళు విమర్శిస్తారు, నిలబడి శిక్షించినట్టు విమర్శిస్తారు నిలబడి. కారణం ఏంటంటే వారి జీవిత విధానాల్లో, ప్రభు ఎరిగిన విధానాల్లో ఆ పరిశుద్ధ కణాలు లేవు. వాళ్ళు లేవుంటానికి నేను బాధపడుతున్నాను చెప్పడానికి కొన్ని లేదు, చెప్పే వాళ్ళకి లేవు అంటానికి నాకు అధికారం లేదు. కానీ మన జీవిత విధానం అది బయటకు తీసుకొచ్చింది. మన సాక్ష్యం అనేది మనమే బయటకు తెచ్చుకుంటున్నాం. మన నోటి మాటను బట్టి అనమాట అంటాం. దాన్ని బట్టి విమర్శించాలి కానీ ఒక వ్యక్తిని విమర్శించడానికి అధికారం ఉంది. ఒక పరిశుద్ధుని ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళడానికి కానీ ప్రయాసపడాలి కానీ ఒక పరిశుద్ధుని కొట్టడానికి ప్రయత్నించకూడదు. ఆత్మీయ జీవితాన్ని కొట్టడానికి ప్రయత్నించకూడదు. ఆత్మీయ జీవితాన్ని నేలను పడవేయడానికి ప్రయత్నించకూడదు. భ్రష్టులు అయిపోతారు. ఈ భ్రష్టత్వాన్ని సహిస్తారు కానీ ఆ నోటి మాటలతో ఇతరుల్ని పాడు చేయడానికి మాత్రం వారు ఆ విషయం కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. వీటిలో వాక్య భాగాల్లో చూసినట్టయితే కనుక వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను తగ్గించుకుంది. ప్రేమ అంటాడు ఒకటో ప్రేమ అనేది సహించుకుంటుంది. రెండోది సహించుకోవటం అంటే ఏంటి? ఎవరైనా ఒక మాట అంటే సహించుకోవటం మాత్రం కాదు. ఒక వ్యక్తిని, ఒక పరిశుద్ధుని సంఘం తిరస్కరిస్తాయి. ఒక పరిశుద్ధ జీవితాన్ని సంఘం వేడిమిటి చూపుతాయి. ఒక పరిశుద్ధుడు సహించలేకపోతే, ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన వ్యక్తిగల పరిశుద్ధులు మనం దరి చేర్చుకోకపోతే,
మనం వారిని ఆదరించకపోతే, వారిలో ఉన్న సేవా దృక్పథాన్ని మనం హర్షించకపోతే, ఎన్నో ఉంటాయి, దాంట్లో బోల్డ్ ఉంటాయి. నేను చిన్న విషయాలు మాట్లాడుతున్నా. ఏదో మాట అన్నాడు, సహించుకున్నాడు, ఆ సింహాసనం ఎక్కరు. ఏదో మాట అన్నాడు, సహించుకున్నారు, వారు దేవుని సింహాసనం మీద కూర్చోరండి. అది కాదు సహనం అనేది. సహనం అనేది సహించుకోవడం అది కాదు. నీ ప్రార్థనా జీవితాన్ని, నీ సేవా జీవితాన్ని లెఫ్ట్ రైట్ తీస్తుంటే, ఒక సంఘం లేకపోతే బయట ఎవరైనా చేస్తుంటే నువ్వు సహించుకోగలుగుతావా? క్రీస్తు ముఖం ఎదుట నీ కన్నీళ్ళు అక్కడ ప్రవహిస్తాయా? లేదా? ఒక యథార్థమైన సేవకునికి సేవా జీవితం యథార్థతలో అక్కడ వర్ధిల్లాలంటే ఇవన్నీ వారి మీదకి వస్తాయి. యథార్థతలో ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే వీటన్నిట్లో అబ్బేవి ఉంటాయి. ఇవన్నీ ప్రేమ సహిస్తుంది, దీర్ఘకాలం సహించదు. ప్రేమ మత్సరపడదంటే అసూయపడదు. సేవకులు పెద్దవాళ్ళు ఇతర సేవకులను చూసి మత్సరపడరు. కొంతమంది సేవకులు వారి మీద మత్సరపడతారు, ఈ లోకంలో సరిగ్గా లేని వారి మీద ప్రేమ చూపిస్తారు. అది ఎంతవరకు న్యాయం అని నాకు అర్థం కాదండి. అది కూడా మీరు చెప్తున్నాను. ప్రేమ మత్సరపడదు, అది దమ్ములో ప్రవర్తింపదు. ఒక వ్యక్తి సేవలో ఉన్నతంగా సాగుతూ దమ్ముగా ప్రవర్తించు. నా అనుభవం చెప్తున్నా. ఒక మూలనే ఉంటాడు. ఎంతమంది తెలుసుకున్నా సరే ఒక మూలని ప్రభువు వారిని బయట తీసుకొచ్చేంత వరకు, ప్రభు యొక్క హస్తాలు వారిని బయటకు తొడుగులు వచ్చేంత వరకు వారు మౌనం వహిస్తారు. అది ధూమంగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అంటే అతిశయపడదు. నాకు నేనే గొప్పదాన్ని అనుకోదు, నాకు నేనే గొప్పవాడిని అనుకోదు. అజమాయిషి చేయదు ఇతరుల మీద అజమాయిషి చేసి వేరొకటి చెబుతూ పరిశుద్ధ సంఘం నడుస్తూ ఉంటే ఆ సేవకుని యొక్క సేవ అనేది అక్కడ చూపించబడాలి. పరిశుద్ధ సంఘం పరిశుద్ధతలో, ఆరాధనలో, విజ్ఞాపనలో నడుస్తూ ఉంటే ఆ యొక్క సేవకుని యొక్క అధిపతులు పెద్దంటారు. ఎంతమంది మన సంఘం అని నేను మాట్లాడతానని చెప్తున్నాను మీకు. నేను ఈ వాక్యం ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు, ఎన్ని చోటకి వెళ్తుందో తెలియదు. మన సంఘం మన సేవకుల విషయం జనరల్ గా మీతో మాట్లాడుతున్నాను, జనరల్ గా మాట్లాడుతుంటున్నాను. ఎక్కడుంటాయి కాళ్ళు? కాళ్ళండి, చేతులు ఎక్కడుంటాయి, కాళ్ళు ఎక్కడుంటాయి? విషయం ఆలోచించుకోండి. బాహ్యంగా చెప్పడం కుదరదు. అటువంటి వారు సంఘ సేవకి అభివృద్ధి పొందరు. సేవకుడైన నమ్మకమైన వాడే ఉండాలి. గృహ నిర్వాహకత్వాన్ని భరించేవాడే ఉండాలి. అది రాయబడి ఉంది 1వ రాష్ట్ర 4వ అధ్యాయంలో. గృహ నిర్వాహకత్వాన్ని నిర్వహించేవాడే ఉండాలి. పేదలైన పరిశుద్ధులు చూడాలి, పరిశుద్ధులు చూడాలి, ఆత్మలో పరిపూర్ణులైన వారిని చూడాలి, దేవుని మహిమ సంఘం మీద ప్రభావితం అవడం చూడాలి. సేవకుని యొక్క పరిపూర్ణత అనేది ఇందులో దాచిపెట్టబడి ఉంది. ఎందుకు దాచిపెట్టి ఉందని ప్రేమలో దాచిపెట్టబడి ఉంది. ఈ ప్రేమను కలిగి ఉంటే నీకు అప్పగించిన గృహ నిర్వాహకత్వంలో నువ్వు పరిపూర్ణుడు అవుతావు, నువ్వు పరిపూర్ణురాలు అవుతావు. ఆ గృహ నిర్వాహకత్వం అప్పగించబడింది యేసుకి. పరిపూర్ణుడిగా జైలుకి వెళ్ళాడు. అనుకున్నాడా? ఇంత పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ నేను ఎందుకు జైలుకి వెళ్ళానని అనుకున్నాడా? చెప్పండి. అటువంటి జీవితంలో తను అన్ని చిన్నపిల్లల కథల్లాగా నేను విడివేసి చెప్పే అవసరం లేదు. జైల్లోకి వెళ్ళాడు. తను పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ జైలుకి వెళ్ళాడు. జైల్లో ఎన్నో సంవత్సరం ఉన్నాడు. నేను ఫోన్ చేశాను కానీ అది కరెక్ట్గా తెలియదు. కానీ జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు తన శ్రమను అనుభవిస్తున్నప్పుడు ఆశీర్వాదాలు తను చుట్టుకోవడం గమనించుకున్నాం. ఎన్నో ఆశీర్వాదాలు తనకు తెలియదు. ఆ రాజు ముందు నిలబడతాడని తనంత జ్ఞానవంతుడని తనకు తెలియదు. అది రాయబడి ఉంటుంది. అక్కడ పరవేదన తన జ్ఞానం ఇవ్వబడిన జ్ఞానం, అటువంటి జ్ఞానం ఇవ్వబడింది. నీ సబ్జెక్ట్ వేరైపోద్ది దాంట్లో పెడతాని ఆలోచిస్తుంది. అటువంటి జ్ఞానంలో ఆ యవనస్తుని దేవుడు ఎలా కట్టాడంటే ఆ చుట్టూ ఉన్న దేశాల మధ్యలో, ఆ చుట్టూ ఉన్న ఆ నైలు నది ప్రవహించింది ఐగుప్తులు. అప్పుడు ఐగుప్తు పంపడినప్పుడు ఐగుప్తులో ఉన్న నైలు నది మోషేని కూడా దాంట్లో ఉంచుతారు, తెలుసు వాళ్ళు పడేస్తారు దాంట్లో తల్లిదండ్రులు మరో ఆజ్ఞ ప్రకారం. అది నైలు నది. దాని చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. దాని చుట్టూ దగ్గర 12-14 కనిపిస్తుంది దాని చుట్టూ. అప్పుడు ఏసేపున్న కాలంలో మోషే ఇంకా రాలేదు. తర్వాత ఆ నైల్ నది చుట్టూ ఉన్న దేశాలు కాకుండా పెద్ద పెద్ద దేశాలు లేదు, చిన్న దేశాలు ఉన్నాయి. అది ఒకే ఖండంగా ఉంది. వివిధ ఖండాలుగా తలచబడేటప్పుడు అప్పుడు ఏసేపు యొక్క జ్ఞానం కానీ అతని నీతి కానీ ఒక యూదుడు అంటే ఒక క్రైస్తవుడు, ఇప్పుడు మనం వచ్చుకుంటే ఒక క్రైస్తవుడు, ఒక యూదుడు అంటే జీవు అంటే ఎవరంటే ఆ పరచువాడు అండి. ఆ యవనస్తుడు ఎవరంటే ఒక జీవు. ఇప్పుడు మన భాషలో ఒక క్రైస్తవుడు ప్రభువుని కలిగిన క్రైస్తవుడు, క్రీస్తు యొక్క మహిమ అతని ముఖంలో
తన అంతరంగంలో ఎలా కళలు కనబడుతున్నాయండి. ఆ బోధ ఇప్పుడు ఏం బోధ ఉంటుందండి? యవనస్తులకి బోధ ఇంట్లో విషయాలు బట్ట బట్టలు పరిచినట్లు ఉపదేశి చెప్తారే కానీ ఆహ్వాన్ని ఉపదేశి చెప్తారే కానీ పరిశుద్ధమైన స్థానాల్లో ప్రకాశించిన ఒక యవనస్తుని జీవితాన్ని అక్కడ ఎందుకు ప్రదర్శించరండి? ఎందుకు ప్రదర్శించడం అంటే ఆ హృదయం ఇంకా పాపంతో నింపడి ఉంది అనమాట అర్థం. నేను అంతగానే అనుకోవాలి ఆ వ్యక్తి హృదయం ఇంకా పాపంతో నింపడి ఉంది. ఇంకా అవే మాటలు యవనస్తుడు వెళ్ళి పిల్లలకి మాట్లాడే మాటలు. అటువంటిప్పుడు ఒక యవనస్తుడు అన్ని ఆ దేశంలో నైల్ నది చుట్టూ దండి దేశాల మధ్యలో ఎలా నిలబడ్డాడంటే ఈ యొక్క ఇస్రాయేల్ దేశం నుంచి వీళ్ళందరూ అన్నదమ్ములందరూ వస్తారు. ఐగుప్తులో కరువు లేదు. ఇస్రాయేల్ దేశంలో కరువు వచ్చింది, ఐగుప్తులో కరువు లేదు. ఎందుకు కరువు లేదు? ప్రభు వాగ్దానం ఆ విషయం నేను మాట్లాడలేదు. ఒక యవనస్తుడు యొక్క జ్ఞానం తెలివితేటలో బందీగా చేయబడి జైల్లో ఉన్నటువంటి జీవితంలో అంతరంగితమైన జ్ఞానం తెరవబడి ఆ దర్శనం అక్కడ ఇవ్వడింది. దర్శనం ఇవ్వబడింది. ఏ దర్శనం ఇవ్వబడింది? మనం కలలు కాదన్నట్టు ఇవ్వబడింది. ఒక యవనస్తునికి జీవితంలో దర్శనం ఇవ్వబడింది. దేవుని యొక్క దర్శనం ఇశ్రాయేలు మధ్య ఒక దర్శనం ఇవ్వబడింది. మోషేకి ఇవ్వబడింది దర్శనం. ఇశ్రాయేలు ఎలా నిర్మించాలని బండ సందులకు దాక్కుంటే దర్శనం ఇవ్వబడిందండి. క్రీస్తు యొక్క చేతి విరాళాల వద్ద నిలబడితే ఆయన నా చేతి నీడలో దాచుకుంది రాస్తున్న విషయం. నువ్వు నా వెనుక భాగం చూస్తావు, నా ముందు భాగం చూడవు. చేతి వేళల్లో దాచబడిన మోషేకి సృష్టి యొక్క మర్మం యొక్క రహస్యం తెలియపరచబడింది. యేసేపుకి జైలు గోడల మధ్యలో ఉన్నటువంటి యేసేపుకి దేవుని మహిమ యొక్క ప్రతిష్ట దాంట్లో దాచబడిన యేసేపుకి కాళ్ళకి చేతులకి సంఖ్య వేయబడింది అని కీర్తన 105లో 106 రాయబడింది. దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ యేసేపుని పరిశోధించు నేను అని రాయబడిన దాంట్లో నేను పుట్టిన మాటలు చెప్పడం లేదు. అతనికి ఆ జ్ఞానాత్మ ఇవ్వబడింది. ఆ సమయంలో జ్ఞానాత్మ దర్శనం ఇవ్వబడింది. పరవ కళలకు అర్థం చెప్పగలిగే జ్ఞానాత్మ ఉంటుంది. దర్శనం అనేది ఒక వ్యక్తికి ప్రత్యక్షతలో తీసుకెళ్తారు. దర్శనం చచ్చిపోదు. దర్శనం అక్కడే నిప్పట్టుకోదు, బూడిదవుతుంది. దర్శనం ప్రత్యక్షతలో తీసుకెళ్తారు. జీవం యొక్క ప్రత్యక్షతలో తీసుకెళ్తారు. ఆత్మ యొక్క ప్రత్యక్షతలో తీసుకెళ్తుంది. మహిమ యొక్క ప్రత్యక్షతలో తీసుకెళ్తుందండి. దర్శనం అనేది అది క్రీస్తు యొక్క శిలువలో నూతన నిబంధనలో దాచబడి ఉన్నది. క్రీస్తు యొక్క శిలువలో రక్తంలో దాచబడి ఉన్నటువంటి ప్రత్యక్ష నీ ఆత్మకి ఇచ్చేంత వరకు ఆ దేవుడిని విడిచిపెట్టింది. అది రహస్యం, ఒక మర్మం అని చెప్తున్నాడు ప్రభు. అన్నాడు అపొస్తలుడైన పౌలు, నేను నీ దగ్గరికి వస్తున్నా. ఎలా వస్తున్నానంటే పరిపూర్ణమైన ఫలంతో వస్తున్నాను. ఇది పరిపూర్ణమైన ఫలం. ఇన్ని రకాలైనటువంటి ఆ ఫలాన్ని తీసుకుని సంగమా అంటే ఎన్నో సంఘం ఉంది, కలిసి ఎఫెసి తర్వాత వీటన్నిటిని ఈ సంఘానికి ఇవ్వాలి. అది ఒక సేవకుని అంతర్య భాగం ఏంటంటే అది సేవకుని భాగం. పరిశుద్ధని ప్రేమలో పొందినటువంటి ఈ ఆత్మీయ ఫలం దళిత పత్రికని నేను చెప్పడం లేదు, ఎఫ్సి ఏంటి రోమపత్రిక ఆరాధ్య అని చెప్పడం లేదు. నేను చెప్పేది ఈ ఫలం పరిపూర్ణమైన ఫలం క్రీస్తు రక్తం నుండి ఒక ఆత్మకి ఇచ్చి ఈయనంటే ఫలం అన్నాడు. దాంట్లో దీర్ఘ కాలం స్నేహించడం, దయ చూపించడం, మత్సరపడదు, అమర్యాదగా నడవదు, సత్ప్రయోజనం విచారించుకోదు, త్వరగా కోపపడదు, అపకారాన్ని మనసు ఉంచుకోదు. ఒక సేవకుడు యొక్క ఏ చిన్న పనైనా తప్పు చేస్తే అపకారాన్ని మనసు ఉంచుకోదు, అపకారాన్ని మనసు అది తుడిచివేయబడుతుంది. ఒక పరిశుద్ధుడి జీవితంలో అది తుడిచివేయబడుతుంది. నీ దాంట్లో వెళ్ళలేదు. ఎందుకంటే ప్రేమ అనే దాంట్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఎన్నో విషయాలు దాంట్లో ఈ పరిపూర్ణ ప్రేమ అనేది ఒక ప్రేమలో ఉండే పరిశుద్ధుల ప్రేమలో పరిశుద్ధుని రక్తంలో కూడా ఉంది. పరిశుద్ధుని రక్తం కానీ పరిశుద్ధుని ప్రేమ కానీ రెండు అంటుకుని ఉన్నాయి. రక్తం లేకుండా ప్రేమ లేదు, ప్రేమ లేకుండా రక్తం లేదు. ఈ ప్రేమ అనేది అది మనం మనుషుల్ని మన సొంత కుటుంబీకుల్ని ప్రేమించే ప్రేమలో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధులకి ఆ ప్రేమ పెట్టాడండి. ఆ ప్రేమ మానవ రీతిగా తల్లికి తండ్రికి, ముఖ్యంగా తల్లికి ఎంతో ప్రేమ బిడ్డలు ఉంటుంది. తల్లికి తండ్రి కనపడకపోవచ్చు, ఎంత ప్రేమ ఉంటుంది తల్లి కంటే బిడ్డల మీద చెప్పలేము. తన ప్రాణం కంటే నిండగా ప్రేమిస్తుంది బిడ్డల్ని. ఎంత కూడా తెలుసు చెప్పండి. ఆ బిడ్డల్ని అంత ప్రాణం పెట్టుకుంటుంది తల్లి. కారణం ఏంటంటే తన యొక్క గర్భం కోసలో పుట్టినటువంటి బిడ్డ
ఆ వేదనతో పుట్టిన ఆ బిడ్డ మీద తన హృదయం బంధించబడి ఎక్కడున్నా సరే ఏమన్నా సరే కన్నీళ్ళే ప్రవాహం పారిపోతారు మనం తలుచు. ఎందుకంటే దేవుడు పెట్టినటువంటి ఆ ప్రేమ హృదయంలో, అటువంటి ప్రేమను దేవుడు మనలో పెట్టాడు, పరిశుద్ధుల్లో పెట్టాడు. పాపాత్మలు కూడా పెట్టొచ్చు, నేను పరిశుద్ధుల గురించి పాపాత్మలు కూడా పెట్టాడు దేవుడు. లోక సంబంధంగా చూస్తే ఈ లోక సంబంధంగా జీవించే వాళ్ళలో కూడా ప్రేమ ఉంటుంది. కానీ పరిశుద్ధుల్లో పెట్టినటువంటి ప్రేమ ఎలా ఉంటుందంటే అధికం, రోజు రోజుకి దినదినం అధికం అవుతుంది. ఎందుకు అధికం అవుతుందంటే పరిశుద్ధుల్ని చూచిన నీవు, పరిశుద్ధుని ప్రేమను అనుభవించిన నీవు, నీ బిడ్డలు ఆ త్రాసులు తూగుతున్నారా లేదా, ఆ త్రాసులో తూగుతున్నారా లేదా అంటాడు. ఏమంటాడు, వా నువ్వు నువ్వు యథార్థతని కోరుకున్నావు నిజమే, కానీ నా నీతిని నా యథార్థతని ఒక్కసారి నీ త్రాసులు నన్ను 37 రాయబడింది. నీ త్రాసులో ఒకసారి నన్ను నా న్యాయ ప్రవర్తన నీ ఎరుగ తప్పవా, నువ్వు నీ త్రాసు ఒక త్రాసు, అందులో నన్ను తుయ్యి, అది తూగుతుందో లేదో. ఎందుకంటే ముందు భాగం తర్వాత భాగాల్లో నా అడుగులు నిన్ను విడుగు ప్రేమించాయి, నా అడుగులు నిన్ను విడుగు ప్రేమించే ప్రేమ అడుగులు, క్రీస్తు యొక్క అడుగుల్లో దొల్లించబడుతుంది ప్రేమ అనేది. ఆ ప్రేమ గురించి నేను మీతో మాట్లాడతాను. విలాసవంతమైన ప్రేమ గురించి మాట్లాడుతుంది. ఆ ఒక వ్యక్తి అది కనుక ఎరిగితే పరిశుద్ధుని ప్రేమ, ఆ చిందించబడిన రక్తంలో ఆ ప్రేమ తను కనుగొంటే ఆ కుటుంబ వ్యవస్థ మీద తనకున్న దుఃఖం అధికమవుతుంది. తన బిడ్డలు, తను ప్రేమించిన తన బిడ్డలు తన రక్తం ఒలికించి బయటికి తీసుకురాబడిన ఆ బిడ్డల మీద తన గుండె ఎలా ఉంటుందంటే, మనం ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నామో దాంట్లో ఈ కన్నీళ్లు ఆయన యొక్క హృదయంలోకి వెళ్తాయి. మన కన్నీళ్ళు మన కన్నీళ్లు ఆయన హృదయంలోకి వెళ్తాయి. వారు చేసేస్తాడు జీవితాన్ని. ఈ లోకంలో జీవించే బిడ్డల మీద మన కన్నీళ్ళు ఎప్పుడైతే ఆయన హృదయంలో పడతాయో జీవితాన్ని తారుమారు చేసేస్తాడు. ఇంకా లోకం మనమే అనుభవించాలనుకుంటే తల్లిదండ్రులు, ఇంకా బిడ్డలకి జీవితంలో ఆ స్థానాలు ఎక్కడ ఉంటాయి విచారించుకోవాలి. పరిశుద్ధత్వానికి మనమే బిడ్డలను అప్పగిస్తే, ఈ పాపని నేజం నుండి తొలగకుండా పరిశుద్ధత్వానికి అప్పగిస్తే ఈ ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుద్ది? నీ హృదయంలో పుట్టిన ప్రేమ బిడ్డల హృదయంలో పుడుతుందా? నీ హృదయంలో లేని నీతి బిడ్డల హృదయంలో నీతి ఉంటుందా? తల్లిదండ్రులని బిడ్డలకు ముంగుర్తుగా పెట్టాడండి. నీ హృదయం క్రీస్తుకి ముంగుర్తుగా ఎలా పెట్టాడో అలాగే పిల్లలకి నీ హృదయం ముంగుర్తుగా పెట్టాడండి. పరమేశ్వర రాయబడినట్టు నీ హృదయంలో నామక్షంగా నామక్షంగా నీ హృదయంలో నన్ను గుర్తుంచుకో. ఎందుకంటే నా కన్నీళ్ళే కానీ, నా జీవితమే కానీ, నీకోసం పడిన తపనే కానీ, నీకోసం జీవించాలని ఆలోచనే కానీ, నీ కొరకు నేను నడవాలనే తలంపే కానీ ప్రభా జ్ఞాపకం చేస్తూ నీ గుండెల్లో పెట్టుకో. ఎందుకంటే నీ నామక్షరంగా నన్ను నీ గుండెలు దాచిపెట్టుకో ప్రభా. ఒకసారి చూడను. ఎందుకంటే ఈ లోకం యుగమైంది కాదనించుకొని, ఈ లోకం ఉన్నతమైంది కాదనించుకొని పరిశుద్ధునికి నీవు ఉన్నావని నీలో అడుగులు వేస్తూ నడుస్తున్నాను ప్రభా. ఒక్కసారి లెక్కించి ప్రభా చూస్తే నీ తూలిలో ఒకసారి నన్ను తూయి ప్రభా. చూస్తే అది లెక్కించబడుతుంది, నీ సన్నిధిలో లెక్కించబడుతుంది అని 20 అర్థంతో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసం పరిపూర్ణమైన కోపంతో వస్తున్నాను ఇది సంపూర్ణమైన సంగమా, సంగమా లేకపోతే పరిస్థితి సంగమా. ఈ సంఘాలు పట్టబడినట్టు సంఘం యొక్క ఈ వైఖరిలో ఈ పరిపూర్ణ ఫలం అనుకుంటే సంఘాలు రాబో కాలానికి మాదిరికరమైన సంఘంగా నిలబడుతుంది. ఈ మాదిరికరమైనటువంటి ఫలం జీవితంలో ఈ మాదిరికర పరిశుద్ధ స్థానాలు మన హృదయంలో లేకపోతే, ఈ పరిపూర్ణమైన ఫలం మన హృదయంలో లేకపోతే అసలు ఎలా జీవించగలం? సంఘానికి అనుగుణంగా లేక సంఘాన్ని ప్రతిఫలింపే చేసేదిగా లేక క్రీస్తుని ప్రతిఫలింపే చేసేదిగా సంఘం ఎలా ఉండగలదండి అనే విషయాన్ని ఒకసారి వీక్షించుకోవాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పరిపూర్ణమైన ఫలం ఉన్నాడు దాంట్లో. చదువుకోండి రోమి రాసిన పత్రిక 13వ అధ్యాయంలో దాంట్లో రాయబడి ఆ సత్యాలను దాంట్లో రాయబడి అవన్నీ వివరించలేదు, మీరు జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ప్రేమలో ఏంటంటే ఇన్ని సత్యాలు ప్రేమలో దాచిపెట్టబడి ఉన్నాయండి. 1 కొరింథీ 13వ అధ్యాయం దాచిపెట్టబడి ఉంది. పరిస్థితి రాసిన పత్రికలో పరిపూర్ణ ప్రేమను దాచిపెట్టబడి ఉంది. ఈ ప్రేమని విభాగాలు గ్రంథంలో కూడా చాలా చోట్ల రాయబడి ఉన్నాయి. ఆదికాండం నుంచి మనం పరిశీలిస్తే దేవుని ప్రేమ ఎలాగా ఆదిలో ప్రతిఫలించిందో, అవలో ప్రతిఫలించిందో,
జనరేషన్స్ నేను చెప్పడానికి కుదరదు. ఇది ముందు అర్థమైతే అది తర్వాత అర్థమవుతే ఒక వ్యక్తికి ప్రభువు కలిగిన జీవితంలో ఈ ప్రేమ అనే స్థానం ఒక వ్యక్తికి అర్థమవుతే బైబిల్ గ్రంథంలో అయినా కూడా అర్థమవుతాయి. బైబిల్ గ్రంథం తెరవబడినటువంటి గ్రంథమే అయినా సరే సీల్ చేయబడినటువంటి గ్రంథం. అందరికి ఉపయోగపడే గ్రంథం అయినా సరే పరిశుద్ధులకు సీల్ చేయబడింది. అది పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధంగా తెరవబడాలి, ఉట్టిగా తెరవబడదు. పూర్వకాలంలో ప్రవక్తలు ఎన్నో బైబిల్స్ రాశారంటే, డిఫరెన్స్ బైబిల్స్ రాశారంటే ఎంత కష్టపడి రాశారంటే బైబిల్స్ ఎంత కష్టపడి జీవితాన్ని వాడు తిండి తెలుగున్నారో నిద్రపోయేవారో కాదు, కానీ జీవితం అంతా దేవునితో గడిపి ఆ బైబిల్ గ్రంథాలు అంత పెద్ద బైబిల్ రాస్తే చదవడానికి అంత కష్టంగా అనిపిస్తుంది. నాకైతే మీరేమో చదువుతారేమో తెలియదు, కానీ అంత కష్టంగా అనిపిస్తుంది. బైబిల్ గ్రంథాలు సృష్టి యొక్క రహస్యాలు రాశారు, పరలోకం యొక్క మర్మాలు రాశారు, ఆకాశ విశాలలో ఉన్నటువంటి నక్షత్రాల యొక్క స్థానాలు రాశారు. ఎన్ని రాశారంటే ఎక్కడి నుంచి వచ్చిందండి అక్కడికి జ్ఞానం? సైంటిస్ట్ జ్ఞానం వెయిట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? కారణం ఏంటంటే ప్రభుతో ఏకమైనటువంటి ఒకటి శిలువ అనుభవంలో ఏకమైన అనుభవం, పునరుత్థాన యొక్క మహిమలో ఏకమైన అనుభవం, ఎన్నో ప్రత్యక్షతలకి ఒక పరిశుద్ధుని నడిపించింది అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత వీటన్నిటి ముందు ముందుకెళ్తున్నాను. క్రీస్తు రక్తం అనేది ఒక వ్యక్తికి సంధి చేయబడటం అంటే అసలు ఒక వ్యక్తి జీవితం ఉందంటే ఆది కాండంలో ఉన్నటువంటి చీకటిలో నుంచి ఆదాము నుంచి ఈ పాపం యొక్క సంబంధం లేకపోతే ఇవన్నీ కూడా హృదయంలో కొన్ని వేల సంవత్సరాల నాటి పాపం యొక్క క్రియలు ఒక మానవ హృదయంలో ఉన్నాయి. ఈ మానవ హృదయంలో కట్టబడిన ఖనిజాలంతా కూడా భూతకాలంలో అవన్నీ భూతకాలమే. మనకి ఈ కాలాలన్నీ మనకి భూతకాలం. మోషేకి ఒక్క ఆది కాలంలో భూతకాలం అవ్వచ్చు తను రాసేటప్పుడు, మనకు అవన్నీ భూతకాలమే, గతించినవి అవన్నీ కూడా. ఈ గతించిన కాలాలన్నింటిలో చూసినట్లయితే కనుక ఈ లోకంలో ఆ చీకటి కణాలు ఇప్పుడు పరిశుద్ధాత్మ కణాలు ఎలా ఉన్నాయో హృదయంలో పరిశుద్ధునికి, అంతకుముందు ఆ చీకటి కణాలు అంటే అసలు ఆ రేసెస్ ఎటువంటి అంటే నరకానికి దారి తీసే రేస్ అది. పాప మరణంలో నుంచి విడిపించినటువంటి జీవాత్మ నూతన జీవితంలో మహిమాయుక్తమైన రేణువులు పరిశుద్ధాత్మల ద్వారా ఒక వ్యక్తి జీవించబడ్డాయి. దేవునికి నివాసంగా కట్టబడ్డాడు ఆ వ్యక్తి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. దేవునికి నివాసంగా కట్టబడ్డాడు. అంతర్మందిరం అన్నాడు నిర్గమకాండంలో, లేవికాండంలో ఒక అంతర్మందిరం అన్నాడు లేవికాండంలో, నిర్గమకాండంలో. ఇదండి 1వ కొరింథీ రాసిన పత్రిక దేవుని నివాసం అన్నాడు, దేవుని ఆలయం అన్నాడు, దాంట్లో ఆలయం అన్నాడు. అది ఒక హృదయంలో అంతర్భాగాలు అంటే మనకు తెలియనిటువంటిది కాదు, అది తెలిసినటువంటిది. మన అంతర్భాగంలో రహస్య స్థానం ప్రభువు చెందింది. ఆ చెందిన రహస్య స్థానంలో ఎలా ఉన్నారండి దాంట్లో ఆ రహస్య స్థానంలో అక్కడ సంఘం యొక్క నిర్మాణం, అక్కడ పరిశుద్ధుల యొక్క ప్రేమ, అందులో పరిశుద్ధుల యొక్క ఆ ప్రేమ కలిగిన ఆ మాటలు, పరిశుద్ధ తెరలు అంతర్భంగంలో నుంచి ఎన్ని బయటికి రావాలి. అంత మంచి తప్ప మరే విధంగా వ్యక్తి కాదు. అందులో దేవుని యొక్క ముఖ ప్రకాశిస్తారు, అందులో దేవుని యొక్క వ్యక్తిని ప్రకాశిస్తారు, దేవుని యొక్క పరిశుద్ధాత్మని దేవుని యొక్క సత్యాలు అవన్నీ అంతర్మందిరంలో దాచిపెట్టబడాలంటే అప్పుడు అంతర్మందిరంలో రాతి పలకల్లో దాచిపడే దేవుని నిబంధన చేయబడినటువంటి ఆ పలకలు దాచిపెట్టినట్టే ఇప్పుడు నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుని ఆ దేవుడు మన హృదయాంతరంగంలో నివాసం ఉండటం అనేది దానిలో నుంచి దేవుని ఆత్మీయ సత్యాలలోకి మనల్ని తీసుకువెళ్ళటం అనేది మరొక గొప్ప స్థితి. ఈ బైబిల్ మీద విడదీయబడటం అనేది గొప్ప స్థితి. ఈ ప్రత్యక్ష సేవకులు సంఘానికి ఇవ్వాలి. సంఘం ఎక్కడ నిలబడుతుంది? ఊగిపోతే సంఘం స్తంభాలు ఊగిపోతాయి, నిలవలేకపోతే సంఘంలో ఆత్మ యొక్క ప్రత్యక్షత లేకుండా చిన్న ఆనందం సంతృప్తి చెంది ఇది చాలా బాగుంది, ఇది చాలా బాగుంది అనుకుంటున్నాను. కానీ పరిశుద్ధాత్మ వలన ఒక హృదయం నింపడినప్పుడు ఒక్కొక్క కణం ఎక్కడి నుంచి వచ్చింది? నీ హృదయంలోనికి లేక నా హృదయంలోనికి ఒక్కొక్క కణం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా సంపాదించుకున్నాం ఆ కణం? మహిమ కలిగిన కణం ఏ ప్రత్యక్షత గురించి అప్పుడు వచ్చింది? జీవం కలిగిన దేవుని కణంలో నీ హృదయంలో ఆ ప్రత్యక్షత ఏ విధంగా వచ్చింది? అది దర్శనం అప్పుడు ప్రత్యక్షత నాకు ఆయన పత్రికలో దేవుని మర్మము, క్రీస్తు మర్మము, దేవుని క్రీస్తు మర్మము రాసిన పత్రిక ఇప్పుడు చెప్పింది కదా, ఇదిగా మర్చిపోయాను. 3వ అధ్యాయంలో రాయబడింది, క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మునుపు సంక్షేమంగా మీకు రాశాను.
దాని కింద భాగంలో ఇప్పుడు అంతకుముందు చెప్పాను నేను, ఎందుకంటే అన్ని యూదులతో కూడా సమాన వారసుల విషయం చెప్పాను. అది ఆ విషయం కూడా అది మీతో మాట్లాడుతుంది, అది నేను మీతో మాట్లాడుతుంది. దేవదర్శనం నాన్న అర్థం తెలిసింది. చెప్పాను మీకు నేను మోషేకి కలిగిన దర్శనం, అపోస్తలులకు కలిగిన దర్శనం, పౌలు కలిగిన దర్శనం, దావీదు కలిగిన దర్శనం, తర్వాత సొలొమోను కలిగిన దర్శనం, లాస్ట్ యోహాను కలిగిన దర్శనం. ఈ దర్శనం అన్ని కూడా ఎలా కలిగాయి మోషే కలిగిన దర్శనం బండ సందుల్లో మోషే దాచిపెట్టి ప్రత్యక్షపరచబడినటువంటి శిలువ యొక్క రహస్యాన్ని మోషే తెలియవచ్చు. మధ్య ఎన్నో ఉండొచ్చు, కానీ అన్ని అని చెప్పలేదు కదా. దాని తర్వాత 1900 అపోస్తలులకు ఇవ్వబడినటువంటి ఆ శిలువ యొక్క రహస్యం ఆది కాలంలో వెలుగు ప్రత్యక్షతలో నుంచి, యుగాల నుంచి ఆ ప్రత్యక్షత నిధి అపోస్తలులకు పౌలుకు దాని ముందు ఏంటంటే పాత నిబంధనలో దావీదు కలిగినటువంటి ప్రత్యక్షత, దేవుని మందిరానికి వచ్చిన ప్రత్యక్షత, ఒక చేవరాక, ఒక మహిమాయుక్తమైన హస్తం, ఆ నమూనా అంతా కూడా లేక ఎలా మందిరాన్ని కట్టాలనేది మర్చిపోయి తిరుగుతంతా కూడా అది రాయబడింది. ఒక మాట ఉంది అక్కడ రాయబడింది. తర్వాత సొలొమోనుకు ఇచ్చిన ప్రత్యక్షతలో దేవుని యొక్క మహిమ ఆ మందిరంలో నింపబడింది. జ్ఞాపకిస్తారు ఇవన్నీ ఒక మాట మీకు చెప్తున్నా, దానికి ఎన్నో అర్థాలు, ఎన్నో విషయాలు చెప్పాలి. భవిష్యత్తు కాలం యొక్క ప్రత్యక్షత, ఏమో ప్రత్యక్షత, అది సామాన్య ప్రత్యక్షత కాదు, అనిపించింది. అది ఆ యొక్క దర్శనం అనేది పద్మాసు దీపంలో నలిగిపోతున్నట్టు సమయంలో నూనెలో మరిగిపోయిన నూనెలో అతను కాల్చకుండా అతను బయటకు వచ్చిన సమయంలో చుట్టూ వాల్కెనా అంటే అగ్నిపర్వతాల చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో భయంకరమైన వేడి మధ్యలో తనకి ఇవ్వనటువంటి ఆ యొక్క స్థానం గుర్తు ఆరిపోతా నీళ్లు లేక తిండి లేక ఉన్నటువంటి స్థానంలో పరిశుద్ధులైన ప్రభు యొక్క మహిమ కలిగిన తెర భూమికి తీసుకురావడండి. అందులో మహిమ కలిగిన ప్రత్యక్షత అపోస్తలులైన బైబిల్లో ఎన్నో ప్రతిబడి ఎంతమంది చిన్న చిన్న ప్రవక్తలకు ఇచ్చాడు దేవుడు, చిన్న చిన్న పుస్తకాల్లో. తర్వాత పాత నిబంధనలు కూడా ఎన్నో విధాలుగా ప్రవక్తలకు ఇచ్చాడు దేవుడు, రాజులకు ఇచ్చాడు దేవుడు ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షంతో ఈ బైబిల్ గ్రంథం కట్టబడింది. ఈ ప్రత్యక్షంతో బైబిల్ గ్రంథం కట్టబడిన పరిశుద్ధాత్మ చేత శీర్షులని ఈ ప్రత్యక్షతలన్నీ కూడా ఎవరు చెప్పినా సరే ఏం చెప్తున్నావు అనేది ప్రశ్నించుకో. ఏం చెప్తున్నావు అంటే ఏం చెప్పటం లేదు. ఉన్నతమైన స్థాయిలో నడవలసిన పరిశుద్ధ ఎక్కడ ఆలోచించుకోవాలి నేను ఎందుకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవానికి పొందని తండ్రి, గొప్ప దేవుడు నీవు, మహిమ స్వరూపి దేవుడు నీవు ప్రభా, గౌరవగ్రహించిన ప్రత్యక్షత గ్రహించుకున్న వారికి ఆశీర్వాదం, రెండంతల ఆశీర్వాదం ప్రభా, వారి జీవితంలో నువ్వు తప్పనిస్తావు. నీ సన్నిధిలో నడిచే వారికి నీ మహిమ యొక్క ప్రత్యక్షత, అందులో దొల్లించుకుంటే విలువైన స్థానాన్ని దొల్లించుకుంటే ప్రభావ, అటు వారిని ఆశీర్వాదపరంగా నువ్వు సంఘాలు వాడుతుంటావు ప్రభావ. ఉన్న స్థలాల నుంచి అత్యున్నతమైన స్థాయిలో వారిని నడిపించుకుంటావు ప్రభావ. నీకు అందరం చూపిస్తూ ఈ సమయంలో నీకు అందరం చూపిస్తూ బిడ్డలందరినీ దీవించమని నేను చేసే ఇచ్చిన పరిచయం కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ నగరి గారి వాక్యం ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యు ఆల్.